హైదరాబాద్ స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కృత్రిమ మేధ అనువర్తనాలపై అంతర్జాతీయ సదస్సు 2026 ఘనంగా ప్రారంభమైంది. స్టాన్లీ మెథడిస్ట్ కాలేజీలు, ఏవియాన్సిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 4వ పారిశ్రామిక విప్లవం వేగంగా దూసుకుపోతోంది. ఈ ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఏఐ అప్లికేషన్లు అత్యంత విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యులు పద్మభూషణ్ డాక్టర్ వికే సారస్వత్ స్పష్టం చేశారు. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలే భవిష్యత్ ప్రగతికి చోదక శక్తులని, ఇవి వైద్య, వ్యవసాయ, విద్యా రంగాలను సమూలంగా మార్చేస్తున్నాయని డాక్టర్ వికే సారస్వత్ తెలిపారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ అనే దానిపైన 2 days ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇనాగరల్ సెషన్ గురించి ఇక్కడ వచ్చాను. ఇప్పుడున్న ప్రజెంట్ డే కాంటెక్స్లో ఈ పర్టికులర్ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉన్నది. వరల్డ్ ఈజ్ టోటల్లీ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఇన్ వేరియస్ డొమైన్స్. ఇది ఇంజనీరింగే కాకుండా అన్ని ఏరియాస్లో కూడా పనిచేస్తుంది. ఎస్పెషలీ ఈ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మీరు ఈ మధ్యలో చూస్తున్నారు ఏంటి, సాఫ్ట్వేర్ టెక్నాలజీలు దూసుకుపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చూస్తున్నారు, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, మల్టీ ఏజెంట్ ఏఐ, అటానమస్ ఏఐ, ఇంకా బియాండ్. అంటే సాఫ్ట్వేర్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో దూసుకుపోతున్నాము. మరి దూసుకుపోతున్నప్పుడు దానికి ప్రాసెస్ చేయాలంటే హార్డ్వేర్ కూడా గ్రో కావాలి. హార్డ్వేర్ గ్రో కావాలంటే ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ అది కావాలంటే మనం ఇంతకుముందు జర్నీ స్టార్ట్ చేసింది ఎక్కడ, ఎస్ఎస్ఐ, ఎంఎస్ఐ, ఎల్ఎస్ఐ, విఎల్ఎస్ఐ, యుఎల్ఎస్ఐ. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నాము. మొన్నటి వరకు మనం వాటిని ఏంటి, మనం వాడుతున్న ఇప్పుడు సిపిఈలు, మన ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ మన కాలేజెస్లో కానీ వాడుతున్నాయి సిపిఈల తర్వాత జీపీయూ, ఎన్పియూ, టీపీయూ, క్యూపీయూ. ఇందాక సార్ చెప్పాడు, సారస్వత్ సార్ కూడా. క్వాంటమ్ కంప్యూటరు అంటే ఈ రెండు దూసుకుపోవాల్సి ఉంటుంది. ఒక్కటి పరిగెత్తుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే మాత్రము ప్రాసెసర్, హార్డ్వేర్ ముందరికి వెళ్ళకుండా సాఫ్ట్వేర్ ముందరికి వెళ్ళదు. One of the prestigious institution of Hyderabad, Stanley Engineering College. I recall vividly that it used to be one of the schools, and in those days when I came to Hyderabad, it used to be Stanley High School. The growth of this institution has really been remarkable. And in fact, one of the features of this institution that it is a all-women institution for giving education in engineering is a very, very interesting part. 2026 International Conference